शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं अंदरिकु शुभोदयं। దివ్యమైన భవ్యమైన అతి నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి 100 శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారి గురించి ఆదిశంకరాచార్యులు రచించిన కృతి ఇది. మొదటిలో పాదధూళి పాదరజ దాని మహిమ చెప్పేసి తరువాత 7వ శ్లోకంలో తనకొక చిన్న పరిచయం, ఎలాగున్నారు అమ్మవారు, ఎలాగున్నారు చూడటానికి ఎలాగున్నారు ఒక వర్ణన ఇచ్చేసి 8వ శ్లోకంలో ఎక్కడ ఉంటున్నారు, నివాసం ఎక్కడ, ఆ మణిద్వీప వర్ణన చిన్నగా, ఏం పెద్దగా మణిద్వీప వర్ణన కాదు, చిన్నగా సుధాధారాం సుధా సింధోర్ మధ్యే ఎక్కడ ఉంటున్నారు అని ఒక చిన్నగా పరిచయం చేస్తున్నారు. ఇందులో శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అన్నాం. ఎవరో సందేహం పంపించారు, శివ అంటే ఏంటి, పరమశివ అంటే ఏమి తేడా ఏంటి అని. శివ అంటే వ్యక్తమవుతున్నాడు, జటాజూటధారి, త్రిశూలధారి, గజ చర్మాంబర ఇవన్నీ ధరించిన కళ్ళకి కనపడే ఒక దేహం, ఇది శివ. శివుడు అంటే మనకు కళ్ళకి కనపడేది, వ్యక్తమవుతుంది, ఏది వ్యక్తమవుతుందో అది శివ. పరమశివ లేదా సదాశివ అంటే అవ్యక్తమైనది, ఆ శుద్ధ చైతన్యం, దానికి పేరు పరమశివ అని. ఎవరో మెసేజ్ పంపించారు, అది అర్థం కాలేదు, శివాకారే మంచే పరమశివ పర్యాంక అంటే తేడా ఏముంది అని. ఇది తేడా మనకు. శివ అంటే మనము ఒక శివలింగంలో చూస్తున్నాము, లేదా ఒక ఫోటో చూస్తాము, రుద్రాక్ష ఇవన్నీ ధరించి వాసుకి అవన్నీ ఉన్నాయి కదా, అంటే ఒక సగుణ రూపం. పరమశివ అంటే నిర్గుణతత్వం, చైతన్యం, శుద్ధ చైతన్య, దానికి పేరు పరమశివ. ఇప్పుడు 9వ శ్లోకం చూద్దాము. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి భక్త్యా విహరసే. మన ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి చక్రాలు, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. చక్రాలు అంటే ఏదో ఒక అంగం కాదు. ఇప్పుడు చెయ్యి అంటే ఒక అంగం, హృదయం అంటే ఒక అంగం. చక్ర అంటే అంగం కాదు, కానీ ఎనర్జీ సెంటర్ అది. మన దేహంలో ముఖ్యంగా 7 చక్రాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే 9 ఉన్నాయి, కానీ అందులో 7 చక్రాలు మనకు
చాలా ఇంపార్టెంట్ అని అంటారు. అందులో కూడా 5 చక్రాలు మన పంచభూతానికి కనెక్ట్ అయి ఉంటుంది. పంచభూతాలు మనకు తెలుసు. ఆకాశ, మన చేయిలా పట్టుకుంటే ఇందులో మిడిల్ ఫింగర్ ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. ఇవి పంచమహాభూతాలు. ఎలా సృష్టి అయినాయి అంటే, అమ్మవారు బిందు రూపంలో ఉండి శివుడితో ఉండి అక్కడి నుండి సృష్టి మొదలు పెడతారు. స్పందన, వైబ్రేషన్, ఒక్క స్పందన. ఎప్పుడు ప్రపంచ సృష్టి చేయాలో అనిపిస్తుందో అప్పుడు అమ్మవారు స్పందనాన్ని సృష్టి చేస్తారంట. ఈ స్పందనలో వచ్చేది మొదటిలో నాదం. మొదటిలో వచ్చేది ప్రణవనాదం, ఆ తరువాత బీజాక్షరాలు, అన్ని అక్షరాలు. అక్షర అంటే నాశం క్షర అంటే నాశం, అక్షర అంటే దేనికి నాశం లేదో దానికి అక్షర అని పేరు. అంటే మొదటిలో బిందు నుండి నాదం సృష్టి అవుతుంది. ఈ నాదం నుండి తరువాత మన కిరణాలు, దానికి పేరు కళ. లైట్ మనం చూస్తే కిరణాలు ఉంటాయి కదా, సూర్యకిరణాలు ఉంటాయి. అలాగే అక్కడ ఒక కిరణాలు సృష్టి అవుతున్నాయి, దానికి కళ అని పేరు. బిందు నుండి నాద, అక్కడి నుండి కళ. అంటే వేరే వేరే ఫ్రీక్వెన్సీలో అది స్పందన జరుగుతుంది అక్కడ. తరువాత ఈ కళ నుండి, కిరణాల నుండి మనకు సత్వ, రజ, తమ గుణాలు సృష్టి అవుతాయి. దానితో పంచభూతాల సృష్టి అవుతాయి. ఈ పంచభూతాలు ఎక్కడి నుండి సృష్టి అయినాయి? బిందు, నాద, ఆ తరువాత కిరణాలు, అక్కడి నుండి పంచభూతాల సృష్టి అవుతున్నాయి. ఈ పంచభూతాలు వేరే వేరే ప్రపోర్షన్, వేరే వేరే రేషియోలో మిక్స్ అవుతాయి. అయిన తరువాత వేరే వేరే వస్తువులు సృష్టి అవుతాయి. ఒకటి మనిషి దేహం కూడా. అంటే మొత్తం ప్రపంచం సృష్టి అవుతుంది. ప్రపంచంలో ఏమేం వస్తువులు ఉన్నాయో అవి అన్నీ కూడా ఈ భూతాల ద్వారా, పంచభూతాల ద్వారా సృష్టి అవుతున్నాయి. అయితే ఈ పంచభూతాలు ఎలాగంటే, మనం ఇల్లు కట్టితే ఇటుకలు ఉంటాయి, సిమెంట్ ఉంటుంది, మట్టి ఉండొచ్చు. అవి అన్ని ఐటమ్స్ కలిపి మనము ఇల్లు కట్టుతాము, గోడలు కడతాము. అలాగే మొత్తం ప్రపంచం ఎలా కట్టారు? పంచభూతాలతో. మన దేహంలో కూడా ఉన్నటువంటిది వేరే ఇంకా ఏమీ లేదు, పంచభూతాలు మాత్రమే. ఈ బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయి. పిండాండ అంటే మన ఒక్కొక్క వ్యక్తి, ఒక దేహంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోపల ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి చక్ర ఒక్కొక్క ఎనర్జీ సెంటర్. ప్రతి ఒక్క సెంటర్ కూడా, ప్రతి ఒక్క చక్రము కూడా ఒక్కొక్క భూతానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎట్లా కనెక్షన్ చూద్దాం. ఇక్కడ మహీం మూలాధారే. మహి అంటే భూమి లేదా పృథ్వీ, మట్టి. పృథ్వీ అనేది మూలాధార చక్ర, బేస్ చక్ర. మన మలద్వార దగ్గర ఉంటుంది, లేదా మన మేరుదండం, స్పైనల్ కార్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ బేస్ చక్ర, ఫస్ట్ చక్ర ఉంటుంది, మూలాధార చక్ర. మూలాధార చక్ర పృథ్వీ అనే అతి స్థూలమైన భూతతో కనెక్ట్ అయి ఉంటుంది. పృథ్వీ అనేది అతి స్థూలమైన భూతం. ఆకాశ అనేది అతి సూక్ష్మమైన భూతం. పంచభూతాలలో చాలా సూక్ష్మమైనది ఆకాశం.
చాలా స్థూలమైనది పృథ్వీ. అందుకే ఫస్ట్ చక్ర మూలాధార చక్ర అది పృథ్వీతో కనెక్ట్ అయి ఉంటుంది. మహీం మూలాధారే, కమ్ అపి మణిపూరే. ఇక్కడ కమ్ అంటే నీళ్లు. నిజంగా చూడాలి అంటే నేను సీక్వెన్స్ చెప్తాను. ఫస్ట్లో మొదటిలో మూలాధార చక్ర, తరువాత పైన ఎక్కడ జననేంద్రియాలు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయో అక్కడ స్వాధిష్టాన చక్ర, నాభి వెనక మణిపూర చక్ర, హృదయం దగ్గర అనాహత చక్ర, కంఠ ప్రదేశంలో విశుద్ధి చక్ర, భ్రూమధ్య ఆజ్ఞాచక్ర, పైన సహస్రార చక్ర. ఇవి 7 చక్రాలు అయినాయి. మనకు 9 చక్రాలు ఉన్నాయి. ఆజ్ఞాచక్ర పైన ఈ పోర్షన్లో మనకు మనశ్చక్ర ఉంటుంది. దాని కొంచెం పైన సోమచక్ర అంటే చంద్రుడు, సోమచక్ర ఉంటుంది. దానిపైన సహస్రార చక్రం. ఈ సోమచక్ర మనశ్చక్ర మనము ఎక్కడ పెద్దగా మాట్లాడట్లేదు. ఈ 7 చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 చక్రాలు మనకు ఇంపార్టెంట్ ఇక్కడ. రెండోది ఇక్కడ చక్ర సీక్వెన్స్లో చూస్తే స్వాధిష్టాన రావాలి. కానీ ఆదిశంకరాచార్యులు మన ఏది నెక్స్ట్ సూక్ష్మమైనది, చాలా స్థూలమైనది పృథ్వీ. పృథ్వీ తర్వాత కొంచెం తక్కువ స్థూలం లేదా కొంచెం ఎక్కువ సూక్ష్మం అని చెప్పవచ్చు, అది జలం, నీళ్లు. నీళ్లు కమపి మణిపూరే, మణిపూరా చక్రంలో 3వ చక్ర, మణిపూరా చక్రంలో జలతత్వ. హుతవహం స్థితం స్వాధిష్టానే. హుతవహం అంటే అగ్ని, ఆహుతి ఇచ్చేది ఎవరికి? అగ్నికి. హుతవహం అంటే అగ్ని. స్థితం స్వాధిష్టానే, అగ్నితత్వం ఎక్కడ ఉంటుంది? స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వం ఉంటుంది. హృది మరుత, మరుత అంటే గాలి, వాయు. హృది అంటే హృదయం, హృదయ స్థానంలో అనాహత చక్రంలో మరుత అంటే వాయుతత్వ. ఆకాశం ఉపరి, మరుతం ఆకాశం ఉపరి, దానిపైన అంటే కంఠ ప్రదేశంలో విశుద్ధి చక్ర. ఇందులో ఆకాశతత్వ చాలా సూక్ష్మమైనది, పంచభూతాలలో చాలా సూక్ష్మమైనది ఆకాశతత్వ. అది కంఠ ప్రదేశంలో ఉంటుంది. మనోపి భ్రూమధ్యే, మనస్తత్వ. ఆ తత్వం ఎక్కడ ఉంది? భ్రూమధ్య ఆజ్ఞాచక్ర. మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అది ఆజ్ఞాచక్ర. ఆ ప్రదేశంలో మనస్తత్వ అంటే ఆకాశకైనా సూక్ష్మమైనది మనస్. పైకి మనం వెళ్ళినట్టు మనకు సూక్ష్మమైపోతుంది. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. దేని గురించి మాట్లాడుతున్నారు అంటే కుండలిని శక్తి. కుండలిని శక్తి ఎలాగుంటుంది అంటే ఒక పాము అలాగుంటుంది, ఒక సర్పం అలాగుంటుంది. మూలాధార అంటే ఫస్ట్ చక్రాల్లో ఇలా చుట్టుకొని ఉంటుంది. 3.5 సర్కిల్ ఉంటుందంట. చుట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. మూలాధార చక్ర అంటే పృథ్వీ, భూమి. అంటే లౌకిక విషయాలలో ముంగిపోయి నిద్రపోయినట్టే కదా మనమందరూ కూడా. లౌకిక విషయాలు మాత్రమే ముంగిపోతే నిద్రపోయినట్టే. అంటే ఆ కుండలిని శక్తి, ఆ పాము అలాగే నిద్రపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరో చెప్తారు, ఓ ఇలాగుంది, గుడి ఉంది, గుడికి వెళ్ళాలి, విష్ణు సహస్రనామ పాడాలి, లలిత సహస్రనామ నేర్చుకోవాలి, ఇవి అన్నీ ఆసక్తి పుట్టితే అప్పుడు కొంచెం మనకు సాధన చెయ్యాలి అనిపిస్తుంది. ఓ నేను మంచిగా అవ్వాలి, మంచి గుణాలు నాకు రావాలి, నేను ప్రయత్నం చేస్తాను, సాధన నేను చేస్తాను అని ఒక నిర్ధారం తీసుకుంటాము చూడండి. అప్పుడేమవుతుంది? ఈ పాము
కుండలిని శక్తి జాగృతమవుతుంది, పైకి లేస్తుంది. పైకి లేచి ఇప్పుడు వేరే వేరే చక్రాలు ఉన్నాయి, బేస్ చక్రాలు ఉంది, ఇలా పైకి రావాలి. పైకి వచ్చి సహస్రార చక్ర వరకు పైకి రావాలి. బేస్ చక్ర మూలాధారం నుండి అన్ని చక్రాలను గుచ్చుకొని పియర్సింగ్ చేసి పైకి రావాలి. సహస్రార చక్ర వరకు వస్తే మోక్షం అంటారు. ఇక్కడ చక్రాని పేరు చెప్పలేదు. సకలమపి భిత్వా కులపథం. ఈ కుండలిని శక్తికి ఒక రాజమార్గ కావాలి కదా వెళ్ళాలంటే. మనం కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే అక్కడ దారి ఉండాలి. అక్కడంతా బ్లాక్ చేశారంటే ఏం చేస్తాము? వెనక వచ్చేస్తాము. ఇప్పుడు ఈ 2 చక్రాలు, బేస్ 2 చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, ఇవి 2 కలిపి బ్రహ్మ గ్రంథి అని పేరు. విన్నాం కదా ఎక్కడ? మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని లలితా సహస్రనామంలో. మణిపూరాబ్జ నిలయ విష్ణు గ్రంథి విభేదిని, మణిపూర చక్ర, విశుద్ధ చక్ర, ఇవి 2 కలిపి అక్కడ ఒక గ్రంథి. ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని, విశుద్ధి చక్ర, ఆజ్ఞాచక్ర, ఇవి 2 కలిపి అక్కడ ఒక గ్రంథి. గ్రంథి అంటే ఏదో ఎవరో అక్కడ కట్లేమి పెట్టలేదు, అది మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్స్, వ్యామోహం. ఎప్పుడు వరకు మనకు వ్యామోహం ఉంటుందో, నేను, నా పేరు, ఫస్ట్ మనకి ఇదే కదా, ఆ తర్వాత అందరు, ఇవన్నీ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఈ గ్రంథి విభేదమాయి పైకి వస్తుంది. లేకపోతే ఇక్కడ బ్లాక్ ఉంది, ఎలా వస్తుంది? కుండలిని శక్తి పైకి రావాలి అంటే ఎలా వస్తుంది? మంచి గుణాలు, నిస్వార్థత, ఇవన్నీ మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటామో అప్పుడు కుండలిని శక్తి పైకి కొంచెం కొంచెం పైకి వస్తుంది. ఈ కులపథ మార్గ అనేది క్లియర్ అయిపోతుంది. అందుకే చెప్తున్నారు సకలమపి భిత్వ, అన్ని చక్రాలను భేదించాలి, ఆ తర్వాతనే పైకి రాగలుగుతుంది. అలా వచ్చి సహస్రారే పద్మే, సహస్రార చక్ర మన తల పైన ఉంటుంది. ఇక్కడ పద్మాలు, ఎన్ని దళాలు ఉన్నాయి, ఒక పద్మ అక్కడ ఉంటుంది, మంచి పూ, కమల పూ ఉంటుంది, 1000 దళాలు ఉంటాయి. సహస్ర, అందుకే సహస్ర అర, అర అంటే దళ. ఎన్ని దళాలు? సహస్ర దళ. సహస్రారే పద్మే, సహస్రదళ ఉన్నటువంటి ఒక్క పూ పద్మ. సహ రహసి పత్యా విహరసే, ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది కుండలిని శక్తి? ఇక్కడ శివుడితో విహారం చేస్తుంది రహస్యంగా. రహస్యంగా భర్తతో, శివుడు అనేది అక్కడ ఆ తత్వ భర్త అంటారు. పత్ని, భార్య, భర్తతో రహస్యంగా విహారం చేస్తుంది. ఎందుకు రహస్యంగా చేయాలి అని ప్రశ్న అడిగితే, మనకు భగవద్గీతలో రాజవిద్య, రాజగుహ్య యోగా అని నేర్చుకున్నాము. అది రాజవిద్య, కానీ రాజగుహ్య కూడా, అంటే అంత సీక్రెట్. ఎందుకు? చదివితే కూడా, వింటే కూడా బుర్రకి ఎక్కట్లేదు. కొన్ని స్కూల్లో పరీక్షలు అంటే దానికి పుస్తకాలు ఇస్తారంట. పుస్తకాలు ఇస్తే కూడా వాళ్ళకి ఏ ప్రశ్నకి ఎక్కడ ఉంది ఉత్తరం అని, వాళ్ళకి సమాధానం అని తెలియట్లేదు. ఏమో అదేంటి అలాంటి మూర్ఖులా అని నవ్వుతాం కదా మనం కూడా అలాగే. అన్నీ తెలుసు, ఏం చేస్తే ఏమవుతుంది అన్నీ తెలుసు, కానీ చెయ్యగలుగుతున్నామా? అందుకే అక్కడ రహస్య అని అంటారు. ఏ పెద్ద రహస్యం ఇది, ఓపెన్ రహస్యం, ఓపెన్ సీక్రెట్. చేయలేకపోతున్నామే, అది రహస్యం అక్కడ. కానీ
ప్రయత్నం చేస్తే ఈ కుండలిని శక్తి మూలాధార చక్రంలో 3.5 చుట్టుగా ఉండి అక్కడ నిద్రపోతూ ఉంటే మనము కొంచెమైనా ప్రయత్నం చేస్తే అది పైకి లేస్తుంది. మంచి గుణాల్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ మంచి గుణ ఏంటి, చెడ్డ గుణ ఏంటి అని తెలుసుకోవాలి. దైవాసుర సంపద్ విభాగ యోగ 16వ అధ్యాయం భగవద్గీత నేర్చుకోవాలి. దైవీ సంపత్ అంటే ఏంటి, ఆసురీ సంపత్ అంటే ఏంటి అని తెలుసుకొని దాన్ని ఓహో నేను ఆచరించాలి, నేను ఇలా ఉండాలి, ఇలా కావకూడదు, ఇలా కావాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు కొంచెం 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 పైకి వచ్చేస్తుంది. కుల పథ, ఆ పథ మార్గం మనకు క్లియర్ అయిపోతుంది. ఆ ప్రతి ఒక్క చక్రాన్ని భేదించుకొని ప్రతి తత్వ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉంది. మూలాధారంలో భూమితత్వ, మణిపుర చక్రంలో జలతత్వ, స్వాదిష్టాన చక్రంలో అగ్నితత్వ, ఆ తరువాత మనోపి భ్రూమధ్య ఆజ్ఞాచక్రంలో మనస్తత్వ. ఇవన్నీ ఒక్కొక్క చక్రాన్ని భేదించుకొని పైకి వస్తుంది. ఎవరైనా ధ్యానం చేస్తే చెప్తారు భ్రూమధ్య కాన్సన్ట్రేట్ ఫోకస్ చేయాలి అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ మనస్తత్వ మనస్సుని కంట్రోల్లో తీసుకురావాలి కదా, చాలా కష్టం అది. అందుకే ఇక్కడ ఫోకస్ చేయండి అని అంటున్నారు. అయితే కులపథ ఇవి అన్నీ భేదించుకొని పైకి వచ్చి సహస్రార వరకు వచ్చి అక్కడ ఆ పతి పరమశివ చైతన్య శుద్ధ చైతన్యతో విహారం నువ్వు చేస్తావు అని కుండలిని శక్తి, నువ్వే కుండలిని శక్తి అని అమ్మవారికి ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. తరువాత ఇప్పుడు ఎక్కి అయింది కుండలిని శక్తి, కింద నుండి మూలాధార చక్రం నుండి సహస్రార చక్ర వరకు ఎక్కేసింది. ఆ తరువాత ఏమవుతుంది తర్వాత శ్లోకంలో చూద్దాము. సుధాధారా సారైః చరణయుగళాంత విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసానాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగరిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే పై నుండి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఈ కుండలిని పైకి ఎక్కింది, సహస్రార చక్రంలో ఉండి శివుడితో పతితో విహారం చేసి ఆ తరువాత అక్కడి నుండి కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ మూలాధార చక్ర కదా ఉండేది, అక్కడ వరకు మళ్ళీ రావాలి, కిందకి రావాలి. సహస్రార చక్రంకి కుండలిని శక్తి ఎక్కితే ఆ ధ్యాన స్థితిలో సమాధిలో ఉంటారు. ఒక స్వామీజీ అన్నారు మినిమం 3 రోజులు అలాగే ఉంటారంట. నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమి లేదు. అంటే వాళ్ళకి ఏం తెలియట్లేదు, బయట ఏమవుతుందో తెలియట్లేదు. ఆ స్థితిలో ఉంటారు. తరువాత లోక వ్యవహారానికి మళ్ళీ రావాలి కదా. సమాధి స్థితిలో ఎల్లప్పుడూ ఉండగలుగుతారా? అది కిందకు వచ్చేస్తుంది. ఎలాగొస్తుంది? సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః. సుధ అంటే అమృత. అమృత ధార పైనుండి కిందకు వచ్చినప్పుడు అమృత ధారతో అమృత ప్రవహిస్తుంది పైనుండి కింద వరకు. ఎక్కడి నుండి? చరణయుగళాంతర్విగళితైః. నీ 2 పాద పద్మాలు ఉన్నాయి కదా, అక్కడి నుండి అమృత ధార కిందకి ప్రవహిస్తుంది. ఎంత బాగుంది చూడండి. మనం ఊహించాలి ఎలాగవుతుంది. ఇక్కడ సరే మనకేమో ఎక్కలేదు అనుకోండి, ఎక్కలేదు అనుకుంటే కూడా ఊహించగలుగుతాము. పైకి ఎక్కింది అని ఊహించగలుగుతాం మనము. ఆహా ఇలాగ అవుతుంది, ఊరికే కళ్ళు మూసుకొని అమృత ధార పైనుండి కింద వరకు ప్రవహిస్తుంది అని మనము ఊహించగలుగుతాం కదా.
ఆ ప్రయత్నం మనము చేయొచ్చు. సుధాధార సారైహి, ఆ సార అమృత సార పైనుండి కిందకి ప్రవహిస్తుంది. ఏం చేస్తుంది? ప్రపంచం సించంతి. ప్రపంచం సించంతి. సించ అంటే తడిచిపోవడం. ప్రపంచ, ప్రపంచ అంటే మన ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పంచభూతాలు, ఈ చక్రాలలో పంచభూతాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రపంచాన్ని తడిచి అన్ని చక్రాలు తడిచిపోతాయి. దేనితో? ఈ అమృతధారతో అన్ని చక్రాలు తడిచిపోయి పునరపి రసామ్నాయ మహసహ. ఎక్కడి నుండి వచ్చాయి? సహస్రార మహత్ చక్ర, సహస్రార చక్రం నుండి ధారగా వచ్చి అన్ని చక్రాల్ని తడుస్తాయి. అన్ని తత్వాలు ఉన్నాయి, పంచతత్వాలు ఉన్నాయి అక్కడ, అవి అన్నీ తడిచిపోతాయి. అవాప్య స్వాం భూమిం, మళ్ళీ వచ్చి ఎక్కడ? మూలాధారం నుండి స్టార్ట్ అయిందా, మొదలైందా? అక్కడికే మళ్ళీ వచ్చేస్తుంది. అక్కడ వచ్చి భుజగనిభం అధ్యుష్ట వలయం, మళ్ళీ 3.5 సర్కిల్, మూలాధారకి 3.5 చుట్టేసి అక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది? స్వమాత్మానం కృత్వ. మళ్ళీ ఆ సమాధి నుండి కిందకు వచ్చి మళ్ళీ జీవాత్మ ఈ స్వం ఆత్మానం కృత్వ, ఈ జీవాత్మంగా ప్రపంచం సించంతి. మొత్తం ప్రపంచ అంటే బయట ప్రపంచం కూడా అవుతుంది, మన లోపల పంచభూతాలు. అందుకే దీనికి విశ్వానికి పేరు ప్రపంచాని. ప్రపంచ అంటే అంటే శ్రేష్టమైన పంచ. పంచ అంటే 5. ఏం 5? ఈ పంచభూతాలు, మన లోపల ఉన్నటువంటి ఈ చక్రాలలో ఉన్నటువంటి భూతాలు అన్నీ తడిచిపోతాయి. ఎలా మనం సముద్రంలో ముంగిపోతామో అలాగే ప్రతి ఒక్క చక్రము, ప్రతి ఒక్క తత్వము ఈ అమృత ధారలో ముంగిపోయి ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసక. మహత్తరమైన చక్రం, అక్కడి నుండి కిందకి వచ్చిన అమృత ధారలో అన్ని ప్రపంచం తడిచిపోతుంది. ఆ తర్వాత అవాప్య స్వాం భూమి నిజంగా ఎక్కడి నుండి మొదలైంది? మూలాధారం నుండి మొదలైంది. మళ్ళీ మూలాధార వరకు వచ్చి భుజగనిభం అధ్యుష్ట వలయం, మూలాధార చక్రంలో 3.5, ఇక్కడ 3.5 అని చెప్పలేదు కానీ అది శాస్త్రంలో ఉంది. 3.5 చుట్టేసి అక్కడ మళ్ళీ స్వమాత్మానం కృత్వ స్వపిషి అంటే మళ్ళీ నిద్రపోతుంది. స్వం ఆత్మానం కృత్వ మళ్ళీ ఓన్ సెల్ఫ్, జీవాత్మంగా మళ్ళీ రావాలి. సమాధిలో ఎల్లప్పుడూ ఉండలేము కదా, మళ్ళీ వచ్చి లోక వ్యవహారం నడవాలి. అందుకే స్వమాత్మానం కృత్వ స్వపిషి అంటే నిద్రపోవడం. ఇక్కడ కులకుండే కుహరిణి, కుహర అంటే గుహలో ఉన్నటువంటిది, మూలాధార చక్రములు ఉన్నటువంటిది ఒక కుల కుండ. మన కుండ తెలుసు, ఆ కుండ ఎలాగుంది? ఒక గుహ ఉండినట్టుంది, లోపల ఉండినట్టుంది. అక్కడ చుట్టేసి అక్కడ మళ్ళీ నిద్రపోయి ఉంటుంది. కానీ ఒక్కసారి సహస్రార చక్ర ఎక్కిందో ఆ తర్వాత అక్కడ తేడా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ కిందకు వచ్చినప్పుడు శివశక్తి ఇద్దరు కూడా వచ్చేస్తారు, కలిసి వచ్చేస్తారు. అక్కడ ఐక్యమైందా? ఇప్పుడు చైతన్యము, ఆ అవేర్నెస్ ఉంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు తేడా ఏంటి అంటే ఇలాంటి ఎవరికి ఏ సాధకుడికి ఎలాగ అయిందో దృష్టికోణం మారుతుంది. మొత్తం అదే ప్రపంచం, అదే ఇల్లు,
ఫ్రెండ్స్, చుట్టాలు లేదా ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ సేమ్. కానీ దృష్టికోణం మారుతుంది. దాని ముందు ఎవరైనా ఏమైనా చెప్తే కోపం వచ్చేది. ఇప్పుడు కోపం రావట్లేదు. ఎలాంటి ప్రతిక్రియ ఇవ్వాలి అని తెలుసు. ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చింది. ఏకాగ్రత, అలాంటి మనిషికి ఏకాగ్రత ఉంటుంది, నిస్వార్థత. ఇవన్నీ అలాంటి మనిషికి ఈ గుణాలు అప్పుడు వస్తాయి అంటే అలాంటి గుణాలు వచ్చిన తర్వాతనే సహస్రార వరకు ఎక్కుతుంది కదా, ఊరికే ఎక్కదు. ఎక్కిన తరువాత ఈ తేడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఫోన్ ఛార్జ్ చేయట్లేదా? ఎందుకు ఛార్జ్ చేయాలి? బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూస్ చేస్తే బ్యాటరీ వీక్ అయిపోతుంది. అది జీరోకి వచ్చిందో ఆ తర్వాత యూస్ చేయలేము. అందుకే చూసుకొని అమ్మో ఛార్జ్ తగ్గింది అంటే ఛార్జ్ చేస్తాం. ఇది కూడా అలాగే. ఇప్పుడు కూడా మన అందరిది ఛార్జ్ అవుతూ ఉంది. ఎక్కడ? మూలాధారంలో ఛార్జ్ అవుతుంది. మన బ్యాటరీ మూలాధారంలో ఛార్జ్ అవుతుంది కాబట్టి మనకు లోక వ్యవహారం అంటే చాలా ఇష్టం. అందులోనే మునిగిపోయి ఉంటాం. ఎంత అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలని ఉంటుంది కొంచెంసేపు. ఆ తర్వాత అమ్మో మొబైల్ ఎవరు ఏం సందేశం పంపించారో, ఏ వీడియో వచ్చింది, ఏమవుతుంది ప్రపంచంలో కదా. అదే ఈ సహస్రార చక్రానికి కుండలిని శక్తి వెళ్తే అక్కడ వరకు ఎక్కింది అంటే ఛార్జింగ్ ఇక్కడ అవుతుంది, సహస్రారలో ఛార్జింగ్ అవుతుంది. అక్కడ ఛార్జింగ్ అయితే లోక ఆసక్తి తగ్గిపోయి ఒట్టి మంచి గుణాలు మాత్రమే ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ కదా. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ చైతన్యం అనేది మన అన్ని చోట ఉంటుంది, మనలో ఉంది, ఇది మనకు తెలుసు. కానీ అది రోగం వల్ల, వయస్సు వల్ల తగ్గిపోతూ ఉంటుంది. ఆ స్థితి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే, ఒక రాయి తీసుకుంటే అందులో కూడా చైతన్యం ఉంది, కానీ ఆ లెవెల్ తక్కువ ఉంటుంది. అందుకే మన అలాగ ఉండట్లేదు. అది కూడా పంచభూతాలే, మనము కూడా పంచభూతాలే. అందులో కూడా చైతన్యం ఉంది, మనలో కూడా చైతన్యం ఉంది. కానీ ఆ లెవెల్ ఎలాగుంది? అక్కడ తక్కువ ఉంది, మనలో కొంచెం ఎక్కువ ఉంది. ఈ లెవెల్ తక్కువ అవుతూ వస్తుంది. అప్పుడు మన బ్యాటరీ ఛార్జ్ చేసినట్టు ఇది ఛార్జ్ చేయాల్సి వస్తుంది. చేయాలి కదా, మనమందరం ఛార్జ్ చేయాలి కదా. మూలాధారంలోనే ఉంటే ఎట్లా? కొంచెం కొంచెమైనా పైకి వచ్చి వేరే వేరే స్టేషన్ మారాలి. ఇప్పుడు పైకి వస్తే మంచిది. ఒక్కసారి మణిపూర చక్రం నుండి పైకి వచ్చిందో ఆ తరువాత కిందకి పోదంట. ఎప్పుడు కూడా పోదు. ఇప్పుడు మణిపూర చక్రం నుండి పైకి వచ్చి అంటే అనాహత చక్రం వరకు మన కుండలిని శక్తి జాగృతమైంది అనుకోండి, పైకి వచ్చింది అనుకోండి. మనము చనిపోతే వచ్చే జన్మంలో అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మనకు భగవద్గీతలో పరమాత్ముడు చెప్తాడు 6వ అధ్యాయంలో, ఎక్కడ ఆగిపోతావో అక్కడి నుండే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని కదా. కానీ ఈ తంత్రశాస్త్రం ఏం చెప్తుంది అంటే మణిపూర చక్ర నుండి పైకి వస్తే తరువాత కిందకి రాదు. మణిపూర చక్ర వరకు, స్వాదిష్టాన చక్ర వరకు వచ్చింది అనుకోండి, మళ్ళీ కిందకు వెళ్ళే డేంజర్ ఉంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర ఇవి 3 కింద చక్రాలు. మూలాధారం నుండి స్వాదిష్టానికి వచ్చింది అనుకోండి, అక్కడి నుండి మళ్ళీ కిందకి కూడా పడవచ్చు. లేదా మణిపూర వరకు వచ్చింది అనుకోండి, మణిపూర చక్రం నుండి కూడా కిందకి పడవచ్చు. కానీ మణిపూరం నుండి పైకి వచ్చింది అంటే అబ్బా ఒక్క స్టేజ్ క్రాస్ అయినట్టు. కానీ మనకు తెలియట్లేదు ఎక్కడ ఉంది ఇప్పుడు, మణిపురలో ఉందా, స్వాదిష్టానంలో ఉందా, లేదా అనాహతలో ఉందా అని మనకు తెలియట్లేదు.
వచ్చే తర్వాత శ్లోకం. చతుర్భిः శ్రీకంఠైः శివయువతిభిः పంచభిరపి ప్రభిన్నాభిः శంభోः నవభిరపి మూలప్రకృతిభిः చతుశ్చత్వారింశత్ వసుదలకలాశ్రత్రివలయ త్రిరేఖాభిः సార్ధం తవ చరణకోణా పరిణతాః. ఇందులో శ్రీచక్ర వర్ణన మనము నవరాత్రి సమయంలో చూశాము. శ్రీచక్ర దాని గురించి ఇక్కడ వర్ణన ఇస్తున్నారు. చతుర్భిః శ్రీకంఠైః. దీని ముందు ఒకసారి జగన్మాతకి 4 డైమెన్షన్స్ ఉంటాయి. లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటుంది. అలాగే 4వది స్త్రీ రూపం. ఆ స్త్రీ రూపాన్ని తీసేసి 3 డైమెన్షన్ మాత్రమే తీసుకుంటే దానికి పేరు మహామేరు. ఇప్పుడు 3 డైమెన్షన్ కాదు, ఒట్టి 2 డైమెన్షన్ మాత్రమే, దానికి పేరు శ్రీచక్ర. మనం చూసాము శ్రీచక్ర. దీనికి శ్రీచక్ర అని పేరు. వెడల్పు, లెంత్ అండ్ బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి, హైట్ ఉండట్లేదు. హైట్ ఉంటే దానికి పేరు మహామేరు. ఇది శ్రీచక్రం. దేన్ని చూపిస్తుంది శ్రీచక్ర? బ్రహ్మాండం చూపిస్తుంది. పిండాండ, బ్రహ్మాండ అంటే మ్యాక్రోకాజం. పిండాండ ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటిది కూడా, దాన్ని కూడా ఇది చూపిస్తుంది. 9 చక్రాలు ఉంటాయి. నవచక్ర నాయిక అని పేరు. ఈ ఒక్క చక్రానికి ఇంకొక పేరు ఆవరణ అని కూడా ఉంది. అందుకే నవావరణ. ఆవరణ అంటే ఏదో దాచిపెట్టుకుంటుంది. ఇప్పుడు ఒక రాత్రి ఒక తాడు చూస్తే మనకేమో ఇది పాము అనిపిస్తుంది. అక్కడ తాడు అనేది అక్కడ దాచేస్తుంది. మనకేం కనపడుతుంది? పాము అలాగే కనపడుతుంది. ఈ పాము అలాగే కనపడేది విక్షేప అని పేరు. తాడు అనేది కనపడటం లేదు మనకు, దానికి ఆవరణ అని పేరు. మొత్తం ప్రపంచం భగవంతుడే ఉన్నాడు, కనపడుతున్నాడా మనకు? ఆవరణ. ఏం కనపడుతుంది? ఈ మనిషి, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, ఇది కనపడుతుంది కదా. ఇది విక్షేపం. ఒక్క ఆవరణాన్ని మనము తీస్తూ వెళ్ళాలి. ఒక కర్టన్ వేసినట్టు 9 కర్టన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కర్టన్ తీసేయాలి. తీసేస్తే మనకు ఆ శుద్ధ చైతన్యం తెలుస్తుంది. అదే ఇక్కడ శ్రీచక్రంలో చూపిస్తున్నారు. నవచక్ర ద్వారా 9 చక్రాలు ఉన్నాయి. అది ఎలాగున్నాయి అంటే చతుర్భిః శ్రీకంఠైః. శ్రీకంఠ అంటే శివుడు. శ్రీ అంటే విషము కూడా. శ్రీ అంటే మన సంపత్తి కూడా, లక్ష్మి కూడా శ్రీ అంటాము. అలాగే విషానికి కూడా శ్రీ అంటాము. విషకంఠుడు, అందుకే శ్రీకంఠ అని పేరు. చతుర్భిః శ్రీకంఠ. శివతత్వాలు ఉన్నటువంటి 4 త్రికోణాలు. శివ యువతిభిః. శివ యువతి అంటే శక్తి. శక్తి తత్వాలు పంచభిరపి 5 త్రికోణాలు ఉన్నాయి. ప్రభిన్నాభిః శంభో. ఇవి అన్నీ శంభు అనే పరమశివ అనే చైతన్యం గురించి కాదు, సపరేట్ భిన్నంగా ఉన్నటువంటివి. నవభిరపి ఎన్ని అయినాయి? 4 + 5 9. నవభిరపి మూల ప్రకృతిభిః. ఈ నవ, దీనికి ఇక్కడ పేరు మూల ప్రకృతి. పంచభూతాలు, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఇవి కలిపి 9. దీనికి పేరు మూల ప్రకృతి. ఇది భగవద్గీతలో 7వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తాడు. నాది అపర ప్రకృతి, దీనికైనా పర శ్రేష్టమైన ప్రకృతి ఇంకా ఉంది, అది నేను అని అంటాడు. చతుశ్చత్వారింశత్. ఇవి ఎలాగుంటాయి అంటే ఇవి 5 శివతత్వాలు, 5
శక్తి తత్వాలు, ఇది 4 శివతత్వాలు. ట్రయాంగిల్స్ ఉంటాయి, 4 శివతత్వాలు చూపిస్తున్నాయి. ఇవి 5 కిందకి మొహం చేసి ఉంటుంది, 5 శక్తి తత్వాలు, శక్తి ట్రయాంగిల్స్, త్రికోణాలు. ఇవి 2 అంటే 5 + 4 కలిపి ఇలా 44 త్రికోణాల సృష్టి అవుతాయి. ఇది శ్రీచక్రం. శ్రీచక్రానికి ఒక పార్ట్ మాత్రమే అది. అందులో చతుశ్చత్వారింశత్ అంటే 44 ట్రయాంగిల్స్. వసుదల, వసుదల అంటే 8 దళాల బయట ఒక చక్రం. ఇది 8 దళాల ఒక చక్రం. తరువాత కళాశ్ర, కళ అంటే ఇక్కడ 16 దళాలు ఉన్నటువంటి బయట ఇంకొక చక్రం ఉంటుంది. త్రివలయ, దాని బయట 3 వృత్తాలు, త్రివలయ 3 వృత్తాలు ఉన్నాయి. త్రిరేఖాభిహి, బయట ఈ రేఖలు ఉన్నటువంటి చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయి? 3 చతుర్భుజాలు ఉన్నాయి. దీనికి భూపుర అంటాము. అంటే ఇక్కడ ఇది మూలాధార చక్రాన్ని చూపిస్తుంది. మూలాధార చక్ర అంటే మనము ప్రపంచంలో ముంగిపోయి ఉన్నాము. ఇది లోపల ఇలాగ వెళుతూ ఈ మధ్యంలో ఈ బిందు, సెంటర్లో బిందు ఉంటుంది. బిందు దేన్ని చూపిస్తుంది? శుద్ధ చైతన్య. బయట నుండి ఒక్క ఆవరణ తీస్తూ మనము లోపల వెళితే ఇక్కడ ఇది సహస్రార చక్రాన్ని చూపిస్తుంది. అక్కడ శివుడితో ఐక్యమైపోవచ్చు. అక్కడ దాకా వెళితే ఇలా మనం కుండలిని శక్తి మూలాధారం నుండి సహస్రారకి వెళ్తుంది అన్నామో అదే ఇక్కడ కూడా చూపిస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఇదే శ్రీచక్రం. అంటే మన దేహమే ఒక మహామేరు, ప్రపంచం కూడా మహామేరు. ఇది తెలుసుకోవాలి. బయట నుండి, బయట అంటే ఇది భూపుర వృత్త అంటాము. దానికి పేరున్నాయి. త్రైలోక్య మోహన చక్ర, లోకంలో మోహతో ఉన్నటువంటి చక్రం ఇది. కొంచెం లోపల వెళ్ళి ఆ బిందుతో ఉండటము. ఇది ఇక్కడ చెప్తున్నారు. త్రిరేఖాభి సార్థం తవ చరణకోణా పరిణతాః. అంటే నీ చరణాలు ఉన్నటువంటి ఇల్లు. శ్రీచక్రం అంటే అమ్మవారు. ఇప్పుడు ఏదో గుడిలో విగ్రహం, గుడి కొత్తగా కట్టారనుకోండి, మనం అంటాం అక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నారు ఇవాళ. అంటే ఏంటి? ఆ విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ చేసే ఒక పద్ధతి ద్వారా చేయాలి. ఒక సిస్టమ్ ఉంటుంది దానికి. అది అయిన తరువాత అది ఒక జీవ ఉన్నటువంటి ఒక దేవుడు. అది లేదు అంటే ఒక రాయి, అంతే కదా. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత దానికి నైవేద్యం పెట్టాలి, ఆరతి చెయ్యాలి. ఎందుకు? దానికి జీవం ఉంది, ఆకలేస్తుంది. కానీ ఒక రుద్రాక్ష, అందులో శివుడు ఉంటాడు. శివలింగం, అందులో శివుడు ఉంటాడు. శాలిగ్రామం, విష్ణు ఉంటాడు. అలాగే శ్రీచక్రం అమ్మవారు. దాన్ని కరెక్ట్ ఆ రేషియో, ఆ లైన్స్ ఎంత మెజర్మెంట్ ఎలాగుందో అలాగే ఉంటే మాత్రమే అది శ్రీచక్రం అయిపోతుంది. ఒక రాజయంత్ర, శ్రీచక్ర రాజ అంటారు. చాలా యంత్రాలు ఉంటాయి. ఇక్కడ ఈ 100 శ్లోకాల్లో ప్రతి ఒక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంది. యంత్రం అంటే మన ఒక జామెట్రీ రేఖా చిత్రం అంటాం. అందులో రేఖలు, లైన్స్ ఉండొచ్చు, త్రిభుజాలు ఉండొచ్చు, చతుర్భుజాలు ఉండొచ్చు, వృత్తాలు ఉండొచ్చు. ఇవి అన్నీ కలిపి అందులో కొన్ని బీజాక్షరాలు కూడా ఉండొచ్చు. అది ఒక సిస్టమ్ ఉంది. మనకు ఎలా కావాలో అలాగే యంత్రం అని మనము చేయకూడదు. ఈ శ్రీచక్రం
అంటే మనకు అమ్మవారు ఉండినట్టే. అందుకే ఈ దేహంలో అమ్మవారు ఉన్నారు కదా, అయితే ఇది శ్రీచక్రమే కదా. అలాంటి భావన ఉండాలి. దేహం అంటే ఒక పూజ్య భావన ఉండాలి మనకు. ఎందుకంటే ఇది అమ్మవారు, ఏదో ఒక స్త్రీ దేహం కాదు. అన్ని చోట ఉన్నారు కదా అమ్మవారు. శ్రీచక్ర ఇంట్లో పెట్టుకోవడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే కొన్ని బుక్స్లో చదువుతాము లేదా చెప్తారు, అమ్మో అలా పెట్టుకోకూడదు అని. అలాగేం లేదు, మనం ప్రేమంతో భక్తితో పెట్టుకోవచ్చు. దానికి నైవేద్యం పెట్టాలంట రోజు. మనం ఇప్పుడు మనతో మన తల్లి ఉన్నారు అనుకోండి ఇంట్లో, మనం ఏం తింటామో తల్లికి ఇవ్వమా? ఇస్తాము కదా. అంతే. అలాగే శ్రీచక్రం అంటే మన తల్లి. ఏదో అక్కడ పూజా రూమ్లో గది పెట్టాను, అక్కడ తీసుకువెళ్ళాలి, అమ్మో అన్నం పెట్టాలి అని అలాగేం లేదు. మనం తినే ముందు ఒక్కసారి అమ్మా నువ్వు కూడా తీసుకోమ్మా, మనస్సులో ఆ భావన ఉంటే చాలు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఇవన్నీ చూశాం. అన్నపూర్ణే సదాపూర్ణే శ్లోక ఏ చెప్పే అవసరం లేదు. కానీ ఒక్క భావన, ఫస్ట్ నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను. పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత కదా మనం తినేది. అలాగే అమ్మా తల్లి నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను. ఒక్క భావన చాలు. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవడానికి ఏ భయం కూడా ఉండకూడదు. మనము డబ్బు చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది అని బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేస్తాం. ఎప్పుడు కావాలో, ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు వెళ్ళి ఏటీఎంఓ బ్యాంకో వెళ్ళి తీసుకువస్తాము, మళ్ళీ ఉపయోగిస్తాము. అలాగే మనము నామస్మరణ చేస్తాము, నామజప చేస్తాము, ధ్యాన చేస్తాము. ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఆ తరంగాలు, శక్తి సృష్టి అవుతుంది. ఆ శక్తిని ఎక్కడ స్టోర్ చేయడం? శ్రీచక్రం పెద్ద బ్యాంక్, అది అందులో స్టోర్ చేసి అది స్టోర్ అవుతుంది. మనమేమో బ్యాంకుకి వెళ్ళినట్టు శ్రీచక్ర నువ్వు తీసుకొని చెప్పే అవసరం లేదు. దానికి ఆ శక్తి ఉంది, స్టోర్ చేసే శక్తి ఉంది. మళ్ళీ కొన్ని పరిస్థితి మనకు ఎప్పుడు రావచ్చు. దుఃఖ పరిస్థితి, కష్ట పరిస్థితి వచ్చినప్పుడు అక్కడి నుండి మనము తీసుకోగలుగుతాం. మనం స్టోర్ చేసామా, దాన్ని మనము తీసుకోగలుగుతాం. ఇది ఈ శ్రీచక్రానికి ఉన్నటువంటి ఒక పవర్. అది దేన్ని చూపిస్తుంది? మన పిండాండాన్ని చూపిస్తుంది, అలాగే బ్రహ్మాండాన్ని చూపిస్తుంది, కుండలిని శక్తిని చూపిస్తుంది. ఎలా బయట నుండి లోపలికి వెళ్ళాలో పథ ఏంటి దాన్ని కూడా అది చూపిస్తుంది. 9 చక్రాలు ఉన్నాయి. త్రైలోక్య స్టార్టింగ్ ఫస్ట్ త్రైలోక్య మోహన చక్ర, సర్వాశా పరిపూరక చక్ర, సర్వ సంక్షోభణ చక్ర, సర్వ సౌభాగ్యదాయక చక్ర, సర్వార్థ సాధక చక్ర, సర్వ రక్షాకర చక్ర, సర్వ రోగహర చక్ర, సర్వ సిద్ధిప్రద చక్ర, సర్వ ఆనందమయ చక్ర. 9 చక్రాలు ఉన్నాయి. బయట నుండి లోపలికి వెళ్ళడం అంటే మన యాత్ర చేస్తాం చూడండి, తీర్థయాత్ర అంటాం కదా, అదే. తీర్థయాత్ర చేసినప్పుడు ఎలాగుంటామో అలాగే ఇక్కడ కూడా ఒక్క శ్రీచక్రాన్ని మనము ఇలాగుంది అని తెలుసుకొని ఒక్కసారి స్మరిస్తే ఒక పెద్ద తీర్థయాత్ర చేసినట్టే. అయితే ఎంత సులభంగా ఉన్నాయి అవి అన్నీ మనము ట్రై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ శ్లోక. ఈ శ్లోక పఠన చేస్తే, జపం చేస్తే ఎవరికి పిల్లలు లేరో వాళ్ళకి పిల్లలు పుట్టుతారు అని తంత్రశాస్త్ర చెప్తుంది. 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం
తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాः కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌ సుఖ్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవీం. త్వదీయం సౌందర్యం, అమ్మవారికి చెప్తున్నారు, నీ సౌందర్యం. ఎవరు నువ్వు? తుహిన గిరికన్యే తులయితు, స్నో, హిమవంతుడికి పుత్రి కదా. ఆ హిమం ఎలాగుంటుంది? తుహిన గిరికన్యే తులయితు, నువ్వు హిమవంతుడికి పుత్రిగా పుట్టి పైన, చాలా పైన ఉన్నావు. నీతో ఎవరిని కంపేర్ చేయొచ్చు? ఎవరితో నిన్ను కంపేర్ చెయ్యలేము. నువ్వు ఆ లెవెల్లో ఉన్నావు. కవీంద్రాः కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. విరించి అంటే సృష్టికర్త బ్రహ్మ, బ్రహ్ముడు, ఇంకా అందరూ కవీంద్రాలు. ఏదో కవి కాదు, కవీంద్రాలు, చాలా గ్రేట్ పోయెట్స్. వాళ్ళకు కూడా నీ వర్ణన చేయడం చాలా కష్టం. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, యదాలోకౌ సుఖ్యాత్, ఆలోక్య, ఉత్సుఖ్యాత్, ఒక ఆసక్తి, చూడాలి, అమ్మవారిని చూడాలి, ఒక్కసారి నాకు చూడాలి అని ఆసక్తితో అమరలన యాంతి మనస. అమరలన అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఒక యూత్. మనం ఎలాగుంటాము? ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంటే ఆహా ఎంత అందంగా ఉన్నారు అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉంది అని. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత చూస్తే ఎలాగుంటుంది ఆ అమ్మాయి? అలాగే ఉంటుందా? అందం అలాగే ఉంటుందా? సౌందర్యం అలాగే ఉంటుందా? లేదు. ఎందుకంటే మనది అమర లలన కాదు. తను అలా కాదు, అమర, ఎప్పుడు కూడా తగ్గిపోవడం లేదా. సౌందర్యం అనేది ఎల్లప్పుడు కూడా అలాగే ఉండిపోతుంది. అలాంటి లావణ్య, అలాంటి సౌందర్యాన్ని ఒక్కసారి చూడాలి అని వాళ్ళకందరికి ఉంటుంది. బ్రహ్ముడికి కూడా అలా ఉంటుందంట. అయితే మనస్సులో ఏం చేస్తారు? తపోభిహి దుష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవి. అమ్మవారిని ఎలా చూడటము? ఓహో, శివుడిని తపస్సు చేసి శివుడిని నేను పొందితే శివుడు ద్వారా అమ్మవారిని నేను చూడొచ్చు. ఆదిశంకరాచార్యులు కూడా అలాగే చేశారు కదా. శివుడు అలాగే చెప్పాడు కదా, నన్ను ధ్యాన చేయి, నా ద్వారా అమ్మవారిని నువ్వు చూడొచ్చు అన్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా అమ్మవారిని చూడటము కష్టము, వర్ణన చేయడము కష్టము అని అనుకొని దుష్ప్రాపం అవి చాలా కష్టం. గిరీశ సాయుజ్య అది చాలా కష్టం. ఆ సాయుధ్యం దొరికితే ఆహా అక్కడి నుండి ఒక్క ఆలోక్య, అక్కడి నుండి అమ్మవారిని చూడొచ్చు అని ఈ భావనతో చాలామంది కష్టమైతే కూడా గిరీశ తపస్సు చేస్తారంట. శివుడి కోసం కాదు చేసేది వాళ్ళందరూ కూడా. ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారు? శివుడి కోసం కాదు అమ్మా, నీ కోసం, నిన్ను చూడాలి కదా. అందుకే వాళ్ళందరూ కూడా ఎంత కష్టమైతే కూడా మనస్సులో శివుడి గురించి తపస్సు చేసి నిన్ను చూడటానికి ప్రయత్నం చేస్తారు. చూసి ఎవరైనా చూస్తే వర్ణన చెయ్యగలుగుతారా? ఒక పెయింటర్ అమెరికాలో ఒక స్వామీజీ వెళ్ళారంట. అంటే శ్రీ విద్యా ఉపాసకులైన ఒక స్వామీజీ గారు. అప్పుడు అక్కడ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా దేవి ఆరాధకుడే, వచ్చి చెప్పాడంట, ఒకసారి కళ్ళు మూసుకుంటే నాకు చాలా మంచి కలర్స్ కనపడ్డాయి, మంచి మంచి రంగులు. నేను ఇంతవరకు అలాంటి రంగులు చూడలేదు. ఏది చూశానో అలాంటి రంగు ఇక్కడ తీసుకురావాలని చాలాసారి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత చేస్తే కూడా ఆహా నేనేది చూశానో ఆ రంగు ఇక్కడ రావట్లేదు అన్నాడంట. అయితే స్వామీజీ గారు అన్నారు,
అవును, ఇవి అన్నీ వర్ణించలేము, అవర్ణనీయ. మనకిప్పుడు నొప్పి, డెలివరీ నొప్పి, ఎవరు డెలివరీ చేశారో, ఎవరికి అయిందో వాళ్ళకే తెలుసు అమ్మో డెలివరీ నొప్పి అంటే ఎలాగుంటుంది అని. లేకపోతే ఎలా చెప్తాము? డెలివరీ నొప్పి అంతే. దేనితో మనము కంపేర్ చేయగలుగుతామా? అది ఒక అనుభవం కదా. అలాగే అమ్మవారిని చూడటము అంటే ఒక అనుభవం, అది దాన్ని వర్ణించలేము మనము. ఇలా కొందరికి అనుభవాలు ఎలాగుంటాయంటే ఏదో ఒక మంచి వాసన, అంటే కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకొని ఉంటే ఒక మంచి వాసన. దేని వాసన ఇది? దేనితో? మల్లెపూల కాదు, చంపంగి పూల కాదు, ఏ పూల వాసన చాలా మంచిదే, కానీ దేనితో కంపేర్ చేసి చెప్పొచ్చు అని తెలియట్లేదు, అవర్ణనీయ. అలాగే కొందరికి స్పర్శం అవుతుంది, ఎవరో వచ్చి స్పర్శం చేసినట్టు. ఎంత బాగుంటుంది ఆ స్పర్శం అంటే చెప్పలేము. టేస్ట్ ఉండొచ్చు, వాసన ఉండొచ్చు, రూపం ఉండొచ్చు. ఎంత అద్భుతమైన రూపం చూశాను, కానీ ఎవరితో నేను కంపేర్ చేయలేను. అలాగుంటుంది. ఆదిశంకరాచార్యులు, మనము కథ ఫస్ట్ క్లాస్లో చూశాము, కైలాసం వెళ్ళి శివుడిని ధ్యానం చేసి తరువాత శివుడు చెప్తాడు ఈ సౌందర్యలహరి. శ్లోక రూపంలో చెప్పలేదు, వర్ణించాడు. ఆ వర్ణన అలాగే రాసుకొని బయటకు వస్తే నంది వచ్చి ఢీ కొట్టాడు. అప్పుడు తాడిపత్రులన్నీ ఎగిరిపోయాయి. దాన్ని ఏది దొరికాయో దాన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ ధ్యానం చేస్తే అప్పుడు అంటే ఛందస్ అని ఉంది సంస్కృతంలో. ఛందస్, మనం ఇప్పుడు భగవద్గీత, విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుతాం కదా, దానికి అది రాసిన ఛందస్ అనుష్టుప్ ఛందస్. అందుకే చెప్తాం కదా అనుష్టుప్ ఛందస్ అని, అనుష్టుప్ ఛందః అని చెప్తాం మనము. ఏ ఛందస్సులో అంటే సంస్కృత గ్రామర్, అది ఎలా రాయాలి అని ఆలోచిస్తూ ఉంటే శిఖరిణి అని మనస్సులో వచ్చేసిందంట. ధ్యానంలో శిఖరిణి అని పేరు వచ్చేసిందంట. అక్కడ శిఖరిణి అంటే శిఖర పైన ఉన్నటువంటిది. శిఖరిణి వృత్త అని ఉంది సంస్కృత గ్రామర్లో, శిఖరిణి వృత్త. అయితే అత్యష్ఠి అని ఛందస్సులో శిఖరిణి వృత్తంలో సౌందర్యలహరి శ్లోకాన్ని రచన చేశారు ఆదిశంకరాచార్యులు. ఈ ఛందస్, ఈ శిఖరిణి వృత్తంలో ఎలాగుంటుంది అంటే 17 అక్షరాలు ఉంటాయి ఒక్క లైన్లో. అలాంటి 4 లైన్లు ఉన్నటువంటి ఒక్క శ్లోకం మీరు కౌంట్ చేసి చూడొచ్చు. ఇందులో ఏ శ్లోకమైనా 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలు అంటే ఇక్కడ 4 లైన్లు మనకు. ప్రతి ఒక్క లైన్లో 17 అక్షరాలు ఉంటాయి. అనుష్ఠు ఛంద అంటే 8, ఇక్కడ 17 అక్షరాలు. ఇంకా కొన్ని అటు ఇటు తేడా వస్తుంది, ఎందుకంటే అక్కడ అది ఆ శిఖరిణి వృత్త అంటే ఇప్పుడు విసర్గ ఉంటుంది, దీర్ఘం ఉంటుంది. దాన్ని ఎలా కౌంట్ చేసుకోవాలో అది సంస్కృత గ్రామర్ మనకు అనవసరం. కానీ ఇది రాసిన ఛందస్ ఏంటంటే అత్యష్ఠి అనే ఛందస్సు. అందులో శిఖరిణి వృత్తం అంటే 4 పాదాలు ఉన్నటువంటి శ్లోక, ఒక్క పాదంలో 17 అక్షరాలు ఉన్నటువంటిది. ఇలా రాయాలి అని ఆ ధ్యానంలో ఆదిశంకరాచార్యులకి కనపడి, తరువాత ఏ వర్ణన ఇచ్చారో శివుడిచ్చాడో అవి కొన్ని మాత్రమే దొరికాయి కదా, ఇంకా మిగతావన్నీ ఆ సమాధి స్థితిలో, ఆ ధ్యానంలో ఇలా రాయాలి అని కనపడింది అని ఒక పుస్తక వ్యాఖ్యానంలో నేను చదివాను. మనము చెప్పలేము, ఎలాంటి అమ్మవారు ఎలాగున్నారో చెప్పలేము. కానీ ఆదిశంకరాచార్యులు శివుడే కదా, శివుడి అవతారమే. అందుకే ఇంత మంచిగా ఆ సౌందర్యాన్ని వర్ణించగలిగారు. మొదటి 41 శ్లోకాలు నిర్గుణ అని చెప్తారు.
కొన్ని అందులో కూడా గుణ కూడా సగుణ కూడా వచ్చింది. ఇప్పుడు 7, 8 చూసాము, సగుణ చెప్పారు. ఎందుకంటే ఒకేసారి నిర్గుణానికి ఎక్కలేము. సగుణ ద్వారా నిర్గుణానికి మనము వెళ్ళగలుగుతాము. అందుకే ఈ శ్లోకంలో ఎవరైనా సమాధి స్థితికి వెళ్తే కూడా అమ్మవారిని లోపల చూస్తే కూడా దాన్ని వర్ణించలేరు. ఇలాగుంది, ఎలా మనము నొప్పి అంటే ఎలా వర్ణించలేము, అది ఒక్కరొకరికి అనుభవం, అది దాన్ని వర్ణించలేము. ఇలాగుంటుంది నొప్పి అంటే ఇలాగని చెప్పలేము. అలాగే ఈ అనుభవాన్ని కూడా వర్ణించలేము. అయితే కూడా ఆదిశంకరాచార్యులు మన కోసం ఇంత మంచి వర్ణన చేసి మన అందరికీ ఒక అనుగ్రహమే ఇచ్చారు. దీన్ని మనము చేయగలుగుతాము అంత ప్రయత్నం చేస్తూ చేస్తూ వారానికి ఒక్కసారి ఒక్క శ్లోకమో 2 శ్లోకమో కూడా చాలు. ఏది మనకు చాలా మంచిది అనిపిస్తుందో అది చదవచ్చు. పూర్ణిమ రోజు చదవచ్చు, శుక్రవారమో మంగళవారం ఏ రోజైనా చదవచ్చు. ఇలాగే శుక్రవారం మంగళవారం ఏం స్పెషల్ అని కాదు, పూర్ణిమ రోజు చాలా మంచిది అంటారు. టైం దొరకితే, ఎందుకంటే ఇవన్నీ కొన్ని పెద్ద పెద్ద శ్లోకాలు ఉంటాయి, మనకేమో టైం ఉండట్లేదు. టైం దొరికినప్పుడు ఊరికే టీవీ అవి చూసి వేరే వాళ్ళు వీరి వాళ్ళ గురించి మాట్లాడే బదులు కొన్ని శ్లోకాలు మనము చదువుతూ ఈ సౌందర్యలహరి ఒక అనుభవాన్ని అందరూ కూడా అనుభవించాలి అని ప్రార్థన చేద్దాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.